వెల్కమ్ టు శ్రీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టండి జనసేన నాయకులు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త హోంమంత్రి. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాల వర్క్షాప్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సభ్యులైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసారి అనసూయ సీతక్క, ఎంపీలు బాలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళీ నాయక్, కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్ కి అనుగుణంగా డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అందరి అభిప్రాయాలు తీసుకొని, స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని సుమారు 7 లక్షల కోట్ల అప్పుతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్నికలకి ముందు ఏవైతే పేదోడి ప్రభుత్వం వస్తే రైతన్నలకి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి హామీలు ఏవైతే ఇచ్చారో ఆ ఇచ్చిన హామీలని అప్పులు సాకు చూపించి తప్పుకోవాలని కానీ, ఇంకొక వంక చూపించి ఇచ్చిన మాటకి వెనకడుగు వేయాలని కానీ ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏనాడు లేదు. ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్లు రైతును రాజు చేసే దాంట్లో భాగంగా గత ప్రభుత్వంలో ఏవైతే విస్మరించిన అంశాలన్నిటినీ తిరిగి ఈ ఇందిరమ్మ రాజ్యంలో రైతన్నలకు ఇస్తూ ఆనాడు చేసిన పెద్దల అప్పుని కడుతూ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ముందంజలో నడిపించే దాంట్లో భాగంగా ఈ ప్రభుత్వం 4 గోడల మధ్య నిర్ణయాలు తీసుకోకుండా పేదోళ్ళు, ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే వివిధ రూపాల్లో కడుతున్న ప్రతి రూపాయిని ఉపయోగపడే విధమైన నిర్ణయాలు తీసుకునే దాంట్లో కేబినెట్ మంత్రులుగానో, ముఖ్యమంత్రులుగానో, ఎమ్మెల్యేలుగానో, ఎమ్మెల్సీలుగానో మేమే పాలు తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు వచ్చినటువంటి అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో ఇదే వరంగల్లో డిక్లరేషన్ కూడా ఇచ్చారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఈనాటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకి ఆ వాగ్దానాలు అమలు చేసేటటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాలు రుణమాఫీ, 2 లక్షలు రేపు ఆగస్టు నెలలోనే ఒకేసారి రుణమాఫీ చేయాలనేది
ఒక భీష్మ ప్రతిజ్ఞ కింద ఆయన తీసుకున్నారు. దాన్ని అమలు చేయడానికి బట్టి గారు కసరత్తు చేశారు. రేపు ఎల్లుంట్లోనే దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన జరుగుతుంది. ఆగస్టులోనే రుణమాఫీ 2 లక్షలు చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. రెండోది వచ్చేసి రైతు భరోసా. గతంలో రైతు బంధుగా ఎన్నికల ముందు అయితే మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో రైతుల యొక్క కోరిక మేరకి 7,562 కోట్లు ఒకే రోజు రైతుల యొక్క ఖాతాలో జమ. కాంగ్రెస్ లోకి పటాన్ చెరువు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, నీలం మధు, శశికళ యాదవ్ తదితరులు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ లో చేరిన పలువురు కార్పొరేటర్లు, అనుచరులు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా, వడ్డపల్లి, రాజోలి, ఇటిక్యాల, మనోబ్బడ్ మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడుతుంది. హుజరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదంతో చిన్న దుకాణాలు కాలిపోయాయి. వెంటనే మంటలు ఆర్పేందుకు చర్యలు తీసుకోవాలని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికారులు అప్రమత్తంగా ఉండి మంటలు ఆర్పడంతో పాటు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు ఉండాలి. కాంగ్రెస్ నాయకుడు ఒడితల ప్రణవ్ వెంటనే కార్యకర్తలను కలుపుకొని బాధితులకు సహాయ సౌకర్యాలు అందించాలని కోరడం జరిగింది. కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల బల్దియా చైర్పర్సన్ శ్రీమతి అడావుల జ్యోతి లక్ష్మణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మోహన్ పలువురు పాల్గొన్నారు. ఏ ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాల అవకాశం కల్పించింది, 2014, 2018. అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడటం ఒక అంశం అయితే, ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో, వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియంది కాదు, లాస్ట్ ఇయరే బిస్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలు. వాస్తవంగా ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం గావింపబడుతుంది. తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు
ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతోని ఇవాళ విద్యార్థులే కానీ నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించటం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చడం జరిగింది. సాక్షి మళ్ళీ లోపల ఉన్నవి నువ్వు రాసుకోవా? జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ఆసుపత్రుల్లో ప్రతిరోజు విడుదలవుతున్న బయో వ్యర్థాలను, సిరంజి, ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్వీర్యం చేయడానికి వెంకటరమణ ఇన్సినిరేటర్స్ అను సంస్థ ముందుకు రావడంతో అట్టి సంస్థ గోడ ప్రతిని ఈ రోజు లాంఛనంగా ప్రారంభిస్తూ పట్టణంలోని వివిధ ఆసుపత్రుల యాజమాన్యులు మరియు డాక్టర్తో ఇటీ విషయంపై చర్చించడం జరిగింది. కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రుల్లో వెలువడుతున్న తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా మున్సిపల్ సిబ్బందికి అందిస్తే వాటిని మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్తారని అన్నారు. అన్నటువంటి వేస్టేజ్ హాస్పిటల్ ఏదైతే సూదులు, గ్లూకోజ్ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా బయోమెడికల్ వేస్టేజ్ కలెక్ట్ చేసేటువంటి వెంకటరమణ ఇన్సినేటర్స్కి అప్పచెప్పినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రీసైక్లింగ్ చేస్తారు, దానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళకి ఇవ్వడం వల్ల మున్సిపాలిటీ వాళ్ళకి దాన్ని ఏ విధంగా సెగ్రిగేషన్ చేయడం అనేటువంటిది లేదు. మన మున్సిపాలిటీ పరిధిలో దానికి సంబంధించినటువంటి ఎలాంటి పరికరాలు గట్ట లేవు. అవి మా మున్సిపాలిటీ అది శానిటేషన్ సిబ్బందికి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే సూదులు అవి గుచ్చుకొని చాలా ఇన్స్పెక్షన్ అవుతుంది. మళ్ళీ మనకి ఇక్కడ మా డంపింగ్ యార్డ్లో వేయడం వల్ల అది పర్యావరణానికి కూడా కాలబెడుతున్నారు. దాని పర్యావరణానికి కూడా చాలా హానికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి హాస్పిటల్ సిబ్బంది మరియు ప్రతి హాస్పిటల్ ఓనర్కి మేము ప్రతి హాస్పిటల్ తిరుక్కుంటూ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఏదైతే ఈ బయోమెడికల్ వేస్టేజ్ హాస్పిటళ్ళల్లో అవుతుందో దాన్ని మీరు సెగ్రిగేషన్ చేసి పక్కకు పెట్టినట్టయితే వాళ్ళు వెంకటరమణ వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు. మిగిలిన జనరల్ వేస్టేజ్ ఏదైతే ఉంటే మా మున్సిపాలిటీకి ఇచ్చినట్టయితే దాన్ని కూడా సెపరేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త సెపరేట్ చేసి ఇచ్చినట్టయితే ఎక్కడ కూడా పర్యావరణానికి కానీ దేనికి కూడా హాని కలగకుండా ఉంటుంది. అదే మన డంపింగ్ యార్డును కూడా సక్రమంగా నిర్వహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ జగిత్యాలలో ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్ వాళ్ళ యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది వెళ్తూ ప్రతి హాస్పిటల్లో వెళ్తూ వాళ్ళకి కొంత అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పకుండా మాకు ఏదైతే బయోమెడికల్ వేస్టేజ్ ఉందో అది బయోమెడికల్ వేస్టేజ్ వాళ్ళ ఏజెన్సీగా ఇవ్వండి. రిమైనింగ్ జనరల్గా మీ హాస్పిటళ్ళల్లో ఉన్నటువంటి జనరల్ వేస్టేజ్ ఏదైతే దాన్ని తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి మాకు అందించినట్టయితే హాస్పిటల్ పరిశుభ్రంగా ఉండటమే కాకుండా ఈ యొక్క జగిత్యాల పట్టణం కూడా పరిశుభ్రానికి మీరు సహకరించినట్టు అవుతారని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలాగా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి, కల్తీ మద్యానికి బానిసలై వావి వరుసలు మర్చిపోతున్నారు. ఫోన్ను సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తున్నాయి. పిల్లలకు ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. స్కూళ్లలో విద్యార్థులు వాటిపై అవగాహన కల్పించాలి అని మంత్రి సూచించారు. సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి. ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు నిజంగా వాడిని రాక్షసుడనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు. అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని పాప చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ
ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ, డ్రగ్స్ మత్తులోని కానీ, ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడికి వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ, ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదైన సమాచారం మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాల తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనపడగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా అందులో దాదాపు 1/2 కిలో గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తదుపరి వారు నివాసం ఉంటున్న అద్దె గది అయిన గాంధీనగర్ క్రాస్ కు వెళ్లి తనిఖీలు చేపట్టగా అట్టి గదిలో వీరు దాచిపెట్టిన మరో 5.5 కేజీల గంజాయి మరియు మరో నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈరోజు ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది. దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ 6 o'clock గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర గన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ దగ్గర టోటల్ 500 grams గాంజా దొరికింది. అది ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత పంచాయత్ ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఒక ఇల్లు సెర్చ్ చేసాం. ఆ ఇల్లులో కూడా ఇంకా 5.5 kg గాంజా మాకు దొరికింది. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ 3 persons మాకు వీ హ్యావ్ అప్రెంటెడ్ టోటల్ 3 persons. ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్, సన్ ఆఫ్ నర్సయ్య, మింటూ కుమార్, తర్వాత చందన్ పాస్వాన్. ఈ 3 personsకి మేము అప్రెంట్ చేశారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు. లాస్ట్ 6 months నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు, సప్లయర్స్, అది పేరు ప్రదీప్, రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అతను కూడా ఇప్పుడు ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. మేము ఒక టీం ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది. సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక 6 kg టోటల్ గాంజా మాకు దొరికింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భూపాల్పల్లి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది. దాంట్లో ఎవరెవరు గాంజా కన్స్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది. లాస్ట్ 7 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం. సో దాంట్లో అరౌండ్ 200 personsకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం. సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా ఫ్రీ భూపాల్పల్లి అది మేము చేస్తున్నాము. ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పీ భూపాల్పల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో సిఐ చిటియాల్, మల్లేష్, ఎస్ఐ గన్పూర్, సాంబమూర్తి, తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తాం, మీ దగ్గర ఏదైనా గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్ ఎస్ఓజికి ఇవ్వండి. ఈ భూపాల్పల్లికి మేము గాంజా ఫ్రీ భూపాల్పల్లి చేయాలి, అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయాలి. పానియ మండలం గోరుకల్లు గ్రామంలో మోహరం పండుగ సందర్భంగా పెద్దస్వామి దర్గా స్వామిని ప్రత్యేక పూజలతో దర్శించుకుని వృషభ రాజుల బల ప్రదర్శన పోటీలను ప్రారంభించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌడ్చేర్తారెడ్డి. ఉండండి
గండిన వెంకటరెడ్డి గారు వస్తుందిలే. సాంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలు. నందికొట్కూరు పక్కన కొనిదేల అక్కడి, పుట్టిల్లు కొనిదేల, మెట్టినిల్లు బ్రాహ్మణ కొట్కూరు, అతిరథ మహారథులైనటువంటి నియోజకవర్గాలలో 3 సార్లు శాసనసభ్యుగా ఎన్నిక కావడం. ఏమి భావంగా కానీ ఇది మొత్తం మీద చిరుకమ్మక పట్టిన స్టైలే రైతు కుటుంబంలో చెందిన అక్క కొడుకుల వాళ్ళకి సాంప్రదాయమైనటువంటి పేరైన రైతు కుటుంబం. యావత్ భక్తుల తెలియజేయడం ఏమనగా గోల్కొండ పెద్దస్వామి దగ్గర టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులు అందరూ వచ్చి టిఫిన్ చేసుకు. ధర్మపురి మండలం ఆరపల్లి గ్రామంలో జైన సొసైటీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జైన ఆరపల్లి ఎరువుల గోదాంలోను ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు. అన్న ఒక నిమిషం. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం దబ్రహ్మ ఓం సత్యం ఓం దబ్రో నమః. అందచరద భూతేశో గుహాయ విష్ణుం దాతారాం దశధారమాదే. పెన్నులు సార్ పేరు ఉంటాయండి. బాల్ పెన్ ఒక నిమిషం అన్న మా కోసం మా రైతుల కోసం ఇప్పటికైతే మేము రైతులకు మంచి కష్టం ఇబ్బంది జరుగుతుంది. నరేష్ ఒకసారి పట్టుకోండి, ఒకసారి పట్టుకోండి చిన్న ఫోటో. ప్రతి మంగళవారం అప్పుల వారం. మంగళవారంకి మళ్ళీ 2000 కోట్లు అప్పు. జూన్ 25వ నాటికి 2000 కోట్లు, జూన్ 2వ తారీఖు నాటికి 5000 కోట్లు, జూలై 16వ తేదీ నాటికి 2000 కోట్లు, 9000 కోట్లు చంద్రబాబు తెచ్చిన అప్పు 35 రోజులలో రోజుకి 257 కోట్లు, గంటకి 10 కోట్లు 70 లక్షలు. ఇది కదా నిజమైన సంపద సృష్టించడం. ఇదే కదా పూటు రీచ్ చేయడం అంటే. చంద్రబాబు గారు చెప్పే తప్పుడు హామీలు అమరావతి గ్రాఫిక్స్ లాగా ఉంటాయి. 2014-19 వరకు మనకి ఏ విధంగా అమరావతి గ్రాఫిక్స్ చూపించారు, అదేవిధంగా 2024-2029లో కూడా అదే విధంగా గ్రాఫిక్స్ కళ్ళకు కట్టినట్లు చూపిస్తారని చంద్రబాబు గారి మీద పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతున మహేష్ అన్నారు. 2000 కోట్లు ఒక మంగళవారం, రేపు మంగళవారం చూస్తే 2000 కోట్లు, మొత్తం 9000 కోట్లు అప్పులు. గడిచిన 40-45 రోజులు ఈ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంత? 9000 కోట్లు. అయ్యా చంద్రబాబు గారు, ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా ప్రతి పేదవాడిని ధనికుడు చేస్తానని చెప్పిన విధానం ఇదేనా? అంటే మీ మేనిఫెస్టోలో పూర్ టు రిచ్ అంటే పూర్ టు రిచ్ చేయడం ఇదేనా చంద్రబాబు గారు? మీ అభివృద్ధి అంటే నెలలో 99,000 కోట్లు. ఇది మీ అభివృద్ధి. ఇది మీరిచ్చే ఇసుక ఉచిత ఇసుకలాగా
మీరిచ్చే తప్పుడు మేనిఫెస్టో తప్పుడు హామీలాగా అభివృద్ధి కూడా గ్రాఫిక్స్ లో ఉంటుంది. అమరావతి కూడా 2014 నుంచి 19 వరకు ఎలా గ్రాఫిక్స్ లో చూపించారో మళ్ళీ 2024 నుంచి 29 వరకు అదే గ్రాఫిక్స్ లో మీరు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారని మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం మీ మీద ఉన్నాయి చంద్రబాబు గారు అని మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. పూర్తి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.